ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకు. రేపటి గురువారం రోజున నీకోసం ఈ వాక్కు తీసుకొచ్చాను. నువ్వు ఖచ్చితంగా విని తీరాలమ్మా. ఇవాళ ఈ బాబా సందేశం విన్నావంటే నీకు ఎప్పుడు ఏం కావాలి, ఎలా దొరుకుతుంది అనే ఒక మంచి శుభవార్త కూడా నేను చెప్తాను. అదేంటో ఈ సాయి సందేశంలో తెలుసుకో. ఎంత కాలంగానో ఎదురు చూస్తూ ఉన్నావో, ఎంత కాలంగానో కోరుకుంటున్నావో అలాంటి ఒక మంచి రోజు అనేది వచ్చేసింది. కాబట్టి వెంటనే ఈ బాబా మాట ఏం చెబుతున్నాను అనేది విను. నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో. ఏమరపాటుగా తోసివేయకు తల్లి. 2 నిమిషాల పాటు విను. నీకు రాబోతున్న శుభవార్త ఏంటి, నీ జీవితంలో ఈ బాబా ఏం తీసుకురాబోతున్నాను, ఎలాంటి మార్పు, ఇవన్నీ కూడా ఈరోజు నీ సాయి సందేశంలో తెలుసుకో. ఈరోజు నీ కోసం ఒక చక్కటి సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను. మరి నా బాబా ఏం చెబుతున్నారో నీ ఒక ఆతృతగా ఉన్నావా? నీ మాటలోనే విడి తల్లి. నీ బాబా ఏది చెప్పినా కూడా అది నీ మంచి కోరికే, నీ జీవితం బాగుండటం కోసమని మాత్రం నీకు తెలుసు కదా. అందుకే ఇలాంటి ఈ శుభమైన రోజున నీ కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఆ వార్త ఖచ్చితంగా నీ కోసమే. నీ కోసం అంటే నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క బాగోగుల కోసం, నీ జీవితం ఎలా చేస్తే ఎలా మారుతుంది, ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పడం. నీకు రాబోయే శుభవార్తకి మంచి సంకేతం. రాబోతున్న రోజుల్లో నీకు అద్భుతం అనేది జరగబోతుంది. దాని గురించి ఒక మంచి సంకేతం అని అర్థం చేసుకో. ఈ బాబా ఆజ్ఞతో ఈ శుభవార్త అనేది నీ వరకు చేరిందమ్మా. ఈ సాయి సందేశం అనేది ఎప్పుడు వమ్ము కాదు. నువ్వు 2 నిమిషాల పాటు మనసు పెట్టి విను. ఈ బాబా మీద నమ్మకంతో ఈ బాబా సందేశం విన్నావు అంటే నీకు రాబోతున్న అదృష్టం ఏంటి, నువ్వు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి, నీ బాబా నీ కోసం ఏం చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా అర్థమవుతాయి తల్లి. కాబట్టే మనసు పెట్టి వినమంటున్నాను. చాలా రోజుల నుంచి నాకే ఎందుకు ఈ బాధలన్నీ కలుగుతున్నాయి, ఈ కష్టాలన్నీ ఒకటిపోతే ఒకటి నాకెందుకు వస్తున్నాయి, నా జీవితంలో కూడా సమస్యలైనా తట్టుకోలేక నేను మనసు బాధపడిపోతున్నావు కదా. ఈ సమాజంలో నీ కష్టాలు, బాధలు, నిన్ను అవమానించిన మనుషులు, అలాగే నీకు అర్థం కాని ప్రతి ఒక్క సమస్యకి కూడా నేను ఈరోజు సమాధానం ఇస్తాను తల్లి. చూడమ్మా, నీ మనసులో చాలా లోతైనటువంటి ఆలోచనలు, అలాగే రాత్రింపవళ్ళు నిద్రలేనటువంటి ఎన్నో రాత్రులు అనేవి ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను. అలాగే నువ్వు ఎక్కువ కూడా మాట్లాడవు, ఎవరితోని కూడా నీ బాధని చెప్పుకోవు. నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, నీ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరితో చెప్పుకోకుండా పైకి మాత్రం నవ్వుతూ నీలో నువ్వే కుమిలిపోతావు. ఎంతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తావు, కనిపిస్తావు కూడా. కానీ నీ మనసులో ఎన్నో బాధలు అనేవి గూడు కట్టుకొని ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారు? ఎవరికీ తెలియవు. ఎన్నో బాధలు, నువ్వు పడుతున్న బాధలు నాకు తెలుసు. నీకు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా నేను నీకు ఎన్నో సూచనలు అందిస్తూనే ఉన్నాను కదా. ఎప్పటికప్పుడు నీకు నా సందేశాల రూపంలో ఏదో ఒక సాయం అనేది అందజేయాలని చూస్తూ ఉంటాను. కానీ నీవు ఒంటరిగా పోరాటం చేస్తున్నావు. అది నిజంగానే చాలా గొప్ప విషయం అమ్మా. అలా ఎంతమంది ఉండగలరు చెప్పు? కుటుంబ బాధ్యతలు ఒక పక్క, పిల్లలు, ఆలోచనలు, ఇల్లు, వాకిలి, సమస్యలు, ఇవన్నిటినీ చక్కబెట్టుకోవటం అంటే చిన్న విషయం కాదు. వాటి కోసం నువ్వు కొన్ని త్యాగాలు కూడా చేశావు. నీ జీవితాన్నే బలిపెట్టావు. ఒక పక్క నీది ఏది చూసినా కూడా నీ బాధలు, నువ్వు పడుతున్నటువంటి బాధలు, సమస్యలు అనేవి, నీ మదిలో తీర్చలేని దుఃఖం అనేది కుమిలిపోతున్నావు. ఇవన్నీ కూడా ఈ సాయికి తెలుసు. నీకు ఎన్నో దారులు అనేటివి చూపించినా అవి నువ్వు చూడకుండానే ఏమీ చేయలేదు అనుకుంటూ చాలా కష్టపడుతున్నావు తల్లి. ఎన్నో శుభవార్తలను, గెలుపులను, విజయాలను అన్నిటినీ కూడా నీకు చేరేలా చేస్తున్నాను. వాటిలో నువ్వు విజయం సాధిస్తావా అంటే కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని పోరాడుతున్నావు అన్న దీనికంతటికీ కారణం ఏంటి? దైవ బలం అనేది నీలో ఉంది. ఆ దైవ బలం వల్లే నువ్వు పోరాడగలుగుతున్నావు తల్లి. అవన్నీ కూడా ఈ సాయినాథుని ఆశీర్వాదంతో నీ వరకు చేరుతున్నాయి.
అది నువ్వు గుర్తించాలమ్మా. కష్ట సుఖాలు అనేవి సమానంగా దాటాలి. ధైర్యంతో ముందుకు నడవాలి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. సంతోషం వచ్చిందని పొంగిపోకూడదు. ప్రతిదీ కూడా సమస్యల్లో నువ్వు ఎదుర్కొంటూ ఉండాలి. అలా నువ్వు ఎదుర్కోగలవు అనే ఒక ధైర్యం అనేది నాకు ఉంది తల్లి. నువ్వు ఎంతో సమర్థవంతునివి. అన్నిటినీ కూడా చాలా ఓపికగా భరిస్తున్నావు. ఇక నీ కష్టాలు తీరిపోయే సమయం అనేది వచ్చేసింది. నీ బాధని చూడలేక ఈ సాయి ఈరోజు ఈ సందేశ రూపంలో ఇలా నీ ముందుకు వచ్చాను. నువ్వు ఒక కళని మర్చిపోయినావు. ఎలాంటి బాధ్యతల కోసమే ఆ కళను పక్కన పెట్టేశావు. ఎవరి కోసమైతే నీ కళని త్యాగం చేశావో ఇప్పుడు ఆ కళకి కొత్త రూపం దిద్దింది. ఆ కళ నీకు మంచి విజయం అనేది రాబోతుంది. దాన్ని నువ్వు ముందుకు తీసుకురావాలి. ధైర్యంగా అందరికీ చెప్పాలి. నీ కళను నువ్వు గెలుపు అనే దాంట్లో సాధించాలి. ఆ సమయం వచ్చేసింది. ఇక నీ జీవితంలో ఎవరెవరికి ఏం చేయాలి అనుకుంటున్నావో అన్ని బాధ్యతలు నువ్వు తీసుకో. నీ బాధ్యతలన్నీ కూడా నీ బాబాకి అప్పగించు. నువ్వు చేయాలనుకున్న దాంట్లో మాత్రం ముందడుగు వేయి. నీకు మంచే జరుగుతుంది. నీ కష్టాలు తీరిపోయే రోజు ముందుంది తల్లి. నీకు మంచి జరగబోతుంది. నీ సమస్యలన్నీ కూడా ఒక జవాబు, పరిష్కారం దొరకబోతుంది. ఈ బాబా అన్నిటికీ ఒక మంచి రోజు తీసుకురాబోతున్నాను. ఇది నమ్మకంతో నువ్వు నమ్మి ఈ సాయి చెప్పింది విని తప్పకుండా నువ్వు ఏం చేయాలి అనేది ఆలోచించు. నువ్వు చేయబోయే దాని గురించి ఆలోచించు. నీ ఆలోచనలన్నీ కూడా మంచి మార్గంలో నడిపించు. నిన్ను చూసి అందరూ గర్వపడే రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నిన్ను అవమానించిన మనుషులందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. నిన్ను ఒక గౌరవమైన ఒక మంచి స్థానంలో చూస్తారు. ఇదేనమ్మా ఈ సాయి నీకు అందించాలన్న ఒక చక్కటి సందేశం. ఈ సందేశం నీ జీవితానికి ఒక మార్గంగా, ఒక బాటగా, ఖచ్చితంగా ఒక ధైర్యంగా ఉంటుంది. ఈ విజయాలను నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు తల్లి. నువ్వు అనుకున్నది నువ్వు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో ఇది ఈ గురువారమే మొదలుపెట్టు. నీకు శుభం జరుగుతుంది. అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్. ఓం సాయి.